అబ్బాబాబా ఈ ఎండలా ఏంది అసలు ఇంతగానం ఎండ కొడుతుంది. చచ్చిపోతున్నాం ఎండలకు. నిన్నటికి ఈటికి చాలా తేడా. అసలు కాలు బయట అడుగు పెడితే చాలు ఘోరంగా ఎండలు కొట్టిన కాలని సుర్రు సుర్రు అంటానే. ఇప్పుడు ఏం చేయాలి? ఫ్రిడ్జ్ లో చల్లని నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఆ చల్లని నీళ్ళు తాగుతూనే ఇంతంత చల్లబడేటట్టున్నా. అబ్బాయి అలా సండే కదా, ఏం చేద్దాం? వచ్చే మండే ఉంది కదా, మిల్కక్క బర్త్డేకి అడ్వాన్స్ గా ఏమన్నా గిఫ్ట్ ప్లాన్ చేద్దాం. ఎవ్వరికి ఫోన్ చేద్దాం? అనితక్కకు ఫోన్ చేద్దాం. హలో అనితక్క, ఏడున్నావు? అవునా, ఏం చేస్తున్నావు అక్క? తిన్నావా? ఎండలు బాగా కొడుతున్నాయి, జాగ్రత్త మరి. సరే గాని మన మిల్కక్క బర్త్డే ఉంది, ఏమన్నా గిఫ్ట్ ప్లాన్ చేద్దామా? అత్తున్నా అక్క. అరే విఘ్నేష్, నీకు ఎగ్జామ్ లో పాస్ అవుతావా? ఎన్ని మార్కులు వస్తాయి? నేను పాస్ అయితే నాకు 90 మార్కులు వస్తాయి. నాకు 100 మార్కులు వస్తాయి. నేను నీకన్నా మంచిగా చదువుతా, నాకే వస్తాయి. అరే నాకే 100 మార్కులు వస్తాయి. అరే నాకే 100 మార్కులు వస్తాయి. అరే నువ్వేం చదువుతావు అని నీకు 100 మార్కులు వస్తాయి. మరి నువ్వేం చదువుతావు అని నీకు వస్తాయి? ఏం దిక్కుమాలిన ప్రశ్న నీతోటి? నేను క్లాస్ ఫస్ట్ రా. అరే నేను క్లాస్ లో డాన్ రా. నీ మొఖానికి చాలా నువ్వు డాన్ అయితే నాకేంద్రా? అరే నువ్వు ముందు గల్లీడురా, నేను ఇడువా. నేనే క్లాస్ ఫస్ట్ వస్తా, అవునా కాదా? అరే నువ్వు గల్లీడుతావా లేకపోతే నీకు ప్రోగ్రెస్ కార్డు ఇంపేయమంటావా? అరే అట్లుంటది మరి నాతోని. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అరే నువ్వు డాన్ అన్నాగా, ఇప్పుడు ఏమైంది? అరే అర్థమైందారా? శత్రువులు ఎక్కడో ఉండర్రా. నిజంగా చెప్తావురా? అవును, నీకు ఎగ్జామ్స్ లో ఎన్ని మార్కులు వస్తాయి? నాకు 100కి 99 మార్క్స్ వస్తాయి. నాకు 100/100. నీకు 99 మార్క్స్ వస్తాయి. అవునా? మరి నీకెన్ని వస్తాయి? నాకు కూడా 99 వస్తాయి. మైతులు వస్తుందిగా. ఎటు పోతున్నావు అక్క? ఎట్లే గాని మిల్కక్క బర్త్డేకి అడ్వాన్స్ గా గిఫ్ట్ ఇవ్వడానికి ప్లాన్ చేయడానికి పోతున్నా. అవును గాని మీరెటు పోదురు? ఇలా సండే కదా అక్క, గేమ్ ఆడుకోవడానికి పోతున్నాం. గేమ్ లేదు ఏం లేదు గాని మిల్కక్క బర్త్డేకి గిఫ్ట్ చేయడానికి పోదాం పారి. సరే పోదాం పారి. మైథిలి, బిట్టు గిటట్ వచ్చిర్రు. అక్క నాకేం తెలియదు, మా ఇట్లక్క తీసుకొచ్చింది. నిన్ను ఎవరు రమ్మన్నారా? మా వెనక మేము ఐదుగురమే వస్తున్నాం. మా వెనకాల ఎందుకు వచ్చినావు నువ్వు? ఆగురి, మీరు ఎందుకు కొట్లాడుకుంటారు? ఫస్ట్ మీరు వచ్చిన పని ఏందో చెప్పుర్రి. అట్లా కాదక్క, నీ బర్త్డే కోసం గిఫ్ట్ తయారు చేద్దాం అనుకుంటున్నాం, అందుకే వచ్చిన మీడికి. అగో నా బర్త్డే అని మీకు ఎట్లా తెలుసు? పోయినసారి మా ఇంటికాడ జరుపుకున్నావు కదా అక్క, అందుకే నాకు గుర్తుంది. సరే గాని మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు? మాకే తెలియదు కానీ నువ్వే చెప్పక్క. నా బర్త్డే గిఫ్ట్ ఏం తేవాలో నేనే చెప్పాలా? మీకు తెలియదా? సరే గాని అక్క, గానితక్క దగ్గర పోదామా? సరే గాని నాకు కొంచెం లోజనం ఉంది, నేను సాయంత్రం వరకు వస్తా, మీరు అన్ని రెడీ అయ్యి. సరే అక్క, మేము పోతాం. ఓ అనితక్క, అగో అనితక్క, ఇప్పుడు అనుకున్నావా? నటించకు, నువ్వేనని నాకు బాగా తెలుసు. ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు నిద్ర పోవాలి? టైం ఎంత అవుతుందో తెలుసా అక్క? ఇప్పుడు నిద్ర పోవుడేంది? నా నిద్ర సంగతి పక్క పెట్టులు గాని మీరు ఎందుకు వచ్చిలో చెప్పులు ఫస్ట్.
అట్లా కాదక్క గిఫ్ట్ తయారు చేయడానికి వచ్చినాం. అసలు గిఫ్ట్ ఎక్కడిది? అట్లా కాదక్క మిల్కక్క బర్త్డే ఉంది గిఫ్ట్ తయారు చేయడానికి వచ్చినాం. అవునా? ఇప్పుడు గిఫ్ట్ తయారు చేయడానికి ఏం చేద్దామంటారు? అక్క నేను ఫ్లవర్స్ ఇస్తా. నేను ప్యాకింగ్ కవర్ తెస్తా. అక్క నేను కలర్ పేపర్స్ ఇస్తా. అక్క నేను గిఫ్ట్ బాక్స్ ఇస్తా. అక్క నేను ప్లాస్టర్ తెస్తా. అక్క నేను సిజర్. అక్క నేను స్కెచెస్ ఇస్తా. అక్క నేను స్టిక్కర్స్ తెస్తా. అక్క నేను పేపర్స్ ఇస్తా. ఇప్పుడు ఈ అన్నిటికీ నేనే అన్న పైసలు. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ఇదంతా కాదు కానీ నేను ఒక ప్లాన్ చెప్తా, అట్లా చేద్దాం. ఇప్పుడు మీ అందరికి అర్థమైంది కదా నేను చెప్పింది, అట్లనే చేద్దాం. ఉం? ఎవరికి చెప్పకండి. ఉం? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. వామ్మో, ఈ గిఫ్ట్లన్నీ నాతోటే కొనిపిద్దాం అనుకున్నారు. వీళ్ళకి ఈ ప్లానే కరెక్ట్. బర్త్డేకి గిఫ్ట్ అయిపోతుంది, పార్టీ అయిపోతుంది. మంచిగా ఆగి మంచిగా డాన్స్ వేపిస్తా అంతే. అవును కానీ మా ఫ్రెండ్స్ అందరు గిఫ్ట్ ఇచ్చారు. మా ఇదిలి బిట్టు బ్యాచ్ వాళ్ళు అయితే గిఫ్ట్ ఇస్తా అన్నారు, ఇంకా రాలేదు. అసలు వీళ్ళు ఎటు పోయినట్టు? ఫోన్ అన్నా ఇద్దాం. స్విచ్ ఆఫ్ వస్తుంది. బిట్టుకి ఇద్దరు స్విచ్ ఆఫ్ వస్తుంది. వీళ్ళు ఎటు పోయినట్టు ఇంతసేపు అవుతుంది. ఇంకా అత్తలేరు, గంట అవుతుంది. పోయాను. తాగులి తాగులి. ఎట్లుంది కళ్ళు? తాటి కళ్ళు తాగులి తాగులి. ఊదాం. మనం అంతాక్షరి ఆడదాం. ఆడదామా? ఒక్కొక్కరు ఒక్కొక్క పాట పాడాలి. తర్వాత డాన్స్ చేద్దాం, సరేనా? తాగులి తాగులి. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనమ్మ మైసారం బోధమే మైసమ్మ. మైసమ్మో మైసమ్మో మైసమ్మ మైసమ్మ, మాయదారి మాయదారి మనం మైసారం బోధమే మైసమ్మ. అయిపోయింది. నువ్వు పీక్కుతావా జుమ్మలక్కడి యాషేర్. నువ్వు పీక్కుతావా జుమ్మలక్కడి యాషేర్. ఓయమ్మా చానా చిన్న సెకల్ లేవురా నీలా. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. కమలాసన్ గురియవన్న సీర గట్టి గుద్దినట్టు గోసోటి గున్న గున్న ఓయ కుమరోళ్ళ సిన్న చెల్ గున్న గున్న ఓయ కుమరోళ్ళ సిన్నది. ఆ బంతి సేవంతి సెల్గ నీకు ఇస్తాను మా ఇంటికి నీ కట్టెల గోపి గల్ల గల్లి, కట్టెల గోపి మీదికి గల్ల గల్లి. అమ్మా ఇలా నిడిచిపెట్టి దావా తీసుకుంటారా? కేక్ కట్ చేపిస్తా అన్నారు, గిఫ్ట్లు చేస్తా అన్నారు, అంతా వేస్టేనా? ఇలా సంగతి చెప్తా. పెద్దమ్మా, ఓ పెద్దమ్మా, ఒకసారి బయటికి రా. ఏమైంది మిల్కీ గిట్ వచ్చినావు? ఏం లేదు పెద్దమ్మా, ఇలా నా బర్త్డే కదా, నా బర్త్డే పేరు చెప్పుకొని అనితక్క గిట్లా అందరు కళ్ళు తాగుతురు, నీకు చెప్దామని వచ్చిన. నిజమేనా నువ్వు చెప్పేది?
నీ బర్త్డే పేరు చెప్పుకొని కళ్ళు తాగుతుండ్రా? నిజమే పెద్దమ్మ, మనం బర్రెలు కట్టేసే కాడ కూర్చొని తాగుతుర్రు, మొత్తం అంగడి ఎత్తుర్రు ఆడ. అయితే వాళ్ళ సంగతి చెప్తా. నీ బర్త్డే పేరు చెప్పుకొని నీ కళ్ళు తాగుతుండ్రా? అయితే పా వాళ్ళని చీపురు అట్టు కొడతా. పెద్దమ్మ అలా సంగతి చెప్దాం. అట్లయితే వాళ్ళ సంగతి చెప్తా ఇక పా. బర్త్డే పేరు చెప్పుకొని కళ్ళు తాగుతున్నా, బర్త్డే పేరు చెప్పుకొని కళ్ళు తాగుతారా? బర్త్డే పేరు చెప్పుకొని కళ్ళు తాగుతారా? బర్త్డే పేరు చెప్పుకొని ఆగుండ్రి పిల్లగాళ్ళు ఆగుండ్రి, ఇంతంత లేరు గాని కళ్ళు తాగుతుండ్రా? చూసిన పెద్దమ్మ అనితక్క తాగి ఊగి ఆడ పడ్డది. లే మంచిగానే పడినావు, బాగా తాగి పడిపోయినావు. లేస్తావాలే బాబా, ఇంటికైతావా పా. తాగుదాం తాగి ఊగుదాం, తాగుదాం తాగి ఊగుదాం.